క్లాస్ ఎండింగ్ టైంలో విజయవాడ వచ్చాను నేను. 10th క్లాస్ అప్పుడు ఈ గొడవలు చూస్తుండేవాళ్ళం. రౌడీయిజాలు, గొడవలు. అప్పుడే రంగా గారు చనిపోయినప్పుడు జరిగిన గొడవలు ఇవన్నీ. మొదట్లో అక్కడ గొడవ జరిగింది, ఇక్కడ గొడవ జరిగింది అనగానే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి మేమంతా అక్కడ ఒక 9 ఫ్యామిలీస్ ఉన్న ఒక ఇంట్లో అద్దెకుండేవాడు. కింద ఒక 3 పోర్షన్లు, పైన ఒక 3 పోర్షన్లు, ముందుగా ఉండేటటువంటి ఒక పెంకుటింట్లో 2 పోర్షన్లు, అవతల పక్కన పాకలో 2 పోర్షన్లు, అట్లాగా మొత్తం 9 పోర్షన్లు ఉండేటటువంటి చోట. అందరూ ఒక్కసారికి ఏంటి 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 అని మాట్లాడుకునేవాడు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఇవాళ నేసేసారట, అక్కడ కొడిచారట, ఇక్కడ తిట్టారట, అక్కడ చంపబోయారట. అంటే అవునా, ఆసక్తి కూడా పోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. జనాలకి ఆసక్తి పోయేటటువంటి స్థాయికి దిగజార్చుతున్నామా? పోలీసు శాఖ చేస్తున్నటువంటి చర్యలు. తాజాగా కర్నూలు జిల్లాలో తన్నులు తిన్న వ్యక్తి కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ చేసిన వ్యక్తి మీదనే కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులైన వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేత దాడులు చేయించుకుంటే, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన అతని మీదనే కేసు పెట్టారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ఆ ఎస్ఐ మీద ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించినటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఇట్లాంటి ఇప్పటికీ నాకు తెలిసి 2 ఏళ్లలో 200-300 వచ్చి ఉంటాయి. అదే జగన్ అయి ఉంటే కనుక రోజు సీరియల్ రాసేవాళ్ళు. వాళ్ళకి ఎలాగా ఎకోసిస్టమ్తో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలో తెలుసు. వీళ్ళకి అది చేత కాదు. ఈ సాక్షిలో రాసుకుని ఎవడో పట్టించుకోవడానికి నిజం తెలియదు, వీళ్ళకి అర్థం కాదు. తాజాగా చూస్తే తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హోళగొంద ఎస్హెచ్ఓ ఎస్ఐ దిలీప్ కుమార్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ ఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదు వివరణ వాళ్ళని, ఆయనతో పాటు ప్రతివాదులైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డిఐజీ, ఎస్పీ, పత్తికొండ డిఎస్పీ, కానిస్టేబుల్ అనిల్కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.